విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల వారీగా, కొన్ని ప్రాంతాల వారీగా, కొన్ని మండలాల వారీగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధిత కరువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించిన పరిస్థితి లేదు. దీనికి సంబంధించినంత వరకు మన రాష్ట్రానికి సంబంధించిన సీఎం గారు మౌనంగా ఉన్నారు. ఎక్కడ కరువు ప్రాంతాలు ఏర్పడినాయని చెప్పి ప్రధానంగా చూస్తే అక్కడ ఎక్కువ మంది రైతులు కనబడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ జగన్ గారు అంటమే కానీ కరువు ప్రాంతాలు అనేది ఇప్పుడు గుర్తుందండి జగన్ గారికి. ఎక్కడ ఏ కరువు ప్రాంతం ఏ మండలాలు ఏమున్నాయి కదా ఇప్పుడు చెప్పమనండి. ఆయన ఇప్పుడు కూడా చెప్పమనండి. ఆయన తెలుసా? ముఖ్యమంత్రి అయి ఉన్నాడు. ఏ కరువు మండలాలు ఉన్నాయి ఏంటి అని తెలుసా? వీళ్ళకే ఏమీ తెలియదండి. మేము పదవికి వచ్చామా కుర్చీలో కూర్చున్నామనే కానీ ఈ రైతాంగాన్ని ఆదుకునే పొజిషన్ లేదండి. ఏదో మౌనం కూర్చొని నవ్వుకుంటారు, ఇట్లా చేతులు పెట్టుకుని నవ్వుకుంటామే కానివ్వండి, ఏమి చేసేది ఏమి లేదండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 3 రాజధానులు అన్నాడు. ఒక రాజధాని కూడా కంప్లీట్ చేయని పరిస్థితి లేదు. అమరావతి రాజధాని అని చెప్పి మన అమరావతికి సంబంధించినటువంటి రైతులు, మీలాంటి రైతులే చాలా 33,000 ఎకరాల పైన ఇవ్వటం జరిగింది. అసలు ఇంతవరకు రాజధాని కూడా ఒక రాజధాని మీద స్టాండర్డ్ లేకుండా 3 రాజధానులు అన్నాడు. దాని మీద మీరేమంటారు? అమరావతి ఇప్పుడు రాజధాని అనేది ఒకప్పుడు మోడీ గారు వచ్చాడు, అప్పుడు కేసీఆర్ ఇక్కడికి వచ్చారండి. వచ్చినప్పుడు రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి అని చెప్పొచ్చారండి. ఇవాళ మోడీ గారు అన్న మాట కాడ ఆయన కాడ నిలబెట్టుకోలేదు. ఈయన 3 రాజధాని అని చెప్పొస్తున్నారండి. విశాఖపట్నంలో రుషికొండలు ఉన్నాయి కదండి, అవి తవ్వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా విజయసాగర్ రెడ్డి కానీ ఈయన కానీ ఎన్నో ఎకరాలు ఆక్రమించుకొని వీళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థాల కోసం చూసుకున్నారు కానీ రాజధాని గురించి ఏం పట్టించుకోలేదండి. అదేంటి ఉత్తరాంధ్ర ఉంది, అక్కడ ప్రజలను ఊరికేటం ఏది మబ్బి చేయాలని చేశాడు కానీ రాజధాని కడతామన్నది కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అసలు వాళ్ళు ఊసెత్తలేదండి. 72% ఎవరో చంద్రబాబు గారు అప్పుడు ఉన్నప్పుడు 72% మాలు చేసినప్పుడు కాదు ఇప్పుడు కాడే 32 ఎంత ఉందండి. అది కాదు ఏం దాన్ని ఒక మట్టి గడే లేదండి. అదేవిధంగా చూసుకుంటే బాబు ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? ఏమండి, పేదవాడికి ఆకలి ఉండద్దండి. ఎక్కడైనా వెళ్ళినా కానీ పేదవాడు తింటాడని అన్నా క్యాంటీన్లు పెట్టారండి. అన్నా క్యాంటీన్లు పెడితే పేదవాడు కడుపు కొట్టాడండి. ఈయన రౌడీలు పెట్టి కాడ అన్నా క్యాంటీన్లు కాడ ధ్వంసం చేశాడండి. అలాంటి వ్యక్తి అలా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఉంటాడండి? నువ్వు కూడా చెయ్యి, తప్పేముంది దాంట్లో? పేదవాడు కడుపు కొడతావు నువ్వు, అది చాలా తప్పండి అది. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతానంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? ఈ గవర్నమెంటేనండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కౌలు రైతు ఉన్నాడండి. ఆ కౌలు రైతు ఏమంటాడు? ఈ బాధలు చూసి చచ్చిపోవాలా బతికిపోవాలా, ఈయన బతకాలా, మనం ఏంటి, మన పిల్లలేంటి, మన భార్య ఏంటి అని ఆయన కాడ చాలా బాధపడుతున్నారు. ఒకళ్ళు చచ్చిపోతున్నారు, అట్టా ఓర్పు పట్టి కొందరు బతుకుంటున్నారండి. ఇదే జరిగేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది ఇదే. అదే బాబాయ్, చివరికి వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి మనకి కార్పొరేషన్లు ఉండేవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వరుసగా ప్రతి కార్పొరేషన్ ఉండేది. ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు చంద్రబాబు గారు సబ్సిడీ కింద రుణాలు ఇవ్వడం జరిగేది. ఆ రుణాలతో సంబంధించినంత వరకు ట్రాక్టర్లు కానివ్వచ్చు, ఎవరికి ఏది కావాలనుకుంటే అది కొనుక్కునే పరిస్థితి ఉండేది. జగన్ గారు అయ్యాం వచ్చినాక అసలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదండి. వాళ్ళకి వాలంటీర్ని పెట్టి ఒక 5,000 ఇచ్చి వాళ్ళని మబ్బి పెట్టి వీళ్ళని మబ్బి పెట్టి మన దగ్గర ఉన్నది ఏంటండి, అది మన ఆధార్ కార్డు ఇమ్మంటాం, సర్వేని పెట్టాడండి. ఎందుకులేండి, ఒక నెలలో వచ్చేస్తే మీకు కొత్త పట్టాదారు పాస్బుక్లు, మాకు పట్టాదారు పాస్బుక్లు ఉన్న రైతులకి కూడాను ఒక నెలలో ఇచ్చేస్తామన్నాడండి. ఏమి ఇచ్చిందండి, ఏం చేసిందండి? ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ తాకడ పెడతారని కూడా ప్రజల్లో కూడా మామూలుగా అనుమానాలు చాలా ఉన్నాయండి. ఆ అనుమానాలు కూడా బయటపడుతున్నాయండి ఇప్పుడు. అదే బాబా, అదేవిధంగా మీరు అన్న విషయంగానే ఇప్పుడు మీరు ఏమన్నా కొత్తగా ఏమన్నా ఆస్తి కొనుక్కోవాలన్నా ఏమన్నా చేయాలన్నా సరే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకుంటారంటే దానికి సంబంధించిన జిరాక్స్లు మీకు ఇస్తారంటే దాని మీద మీరేమంటారు? ఏమండి, అట్లాగే ఈయనకి లక్షలాది కోట్లు మాల్గొన్నాయని ఆ లక్షలాది కోట్లు పెట్టి ఆయనే అప్పు తీసుకురావచ్చుగా. మా ప్రజల దగ్గర డబ్బు మింగేసేస్తామండి. నువ్వు అదే రకంగా నడిచినప్పుడు మా దగ్గర అదే రకంగా చెప్పినప్పుడు నువ్వు కూడా అట్లా నడవాలిగా. నువ్వు నడవకుండా మా ఒరిజినల్ తీసుకుని నీ దగ్గర పెట్టుకోవాలా, జిరాక్స్లు మాకు ఇవ్వాలా? ఈ రైతాంగంగా తెలుసుకోలేనిది ఇది ఎప్పుడో వచ్చేసింది, బయటకు వచ్చేసింది.
నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు అప్పుడు చూపిస్తారండి ఈ రైతాంగం కానీ పేదలు కానీ అందరు కానీ. అది అదే బాబు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క కౌలు రైతుకి కూడా రైతు భరోసా వేస్తారంటున్నారు. సంబంధించినంత వరకు అందరికీ రైతు భరోసా అన్నది పడుతుందా? ఈ యొక్క రైతు భరోసా రైతు పంటకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? రైతు భరోసా అన్నారు కదండి, కౌలు రైతుకి కూడా రైతు భరోసా అనేది ఎక్కడ లేదండి. చెప్పుకుని మాటలే కానీ ఎక్కడైనా నిరూపించండి, నేను ఈ పేక్ కోసుకుంటా. కౌలు రైతుకి రైతు భరోసా ఇస్తున్నాడంటే నేను ఈ పేక్ కోసుకుంటా చెప్పమన్న సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి. ఇదే చెబుతున్నాను. కౌలు రైతు ఎక్కడ ఇస్తున్నానండి? ఉన్న వాళ్ళకే సరిగ్గా ఇస్తలే రైతులకి. ఏదో ఆధార్ కార్డు తప్పు, అది తప్పు, ఈ తప్పు అని మళ్ళీ గ్యామినింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకాను ఈ వాలంటీర్ వచ్చిన తర్వాత ఈ గ్యామినింగ్ జరుగుతూనే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కొత్తగా పెట్టారు బాబు. ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మీద మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? వాలంటీర్ను సచివాలయం గురించి ఏం చెప్పుకుంటామండి? తేపకు వస్తారు, నీ ఆధార్ కార్డు నీ బ్యాంక్ అకౌంట్ ఇమ్మంటే ఏమంటారండి దాని గురించి? మేం బ్యాంక్ అకౌంట్ ఇస్తామేంటి, మా ఆధార్ కార్డు ఇస్తామేంటి? నువ్వు ఏం చేయాలనుకున్నావంటే ఇప్పుడు రైతు భరోసా అన్నారు. రైతు భరోసాలో నువ్వు ఆధార్ కార్డు తీసుకో, బ్యాంక్ అకౌంట్ తీసుకో, మేము కాదంటలా. కానీ ఎప్పటికప్పుడు వచ్చేసి కరెంటు బిల్లు కాడ నువ్వు బ్యాంక్ అకౌంట్ కావాలంట, ఏది మన ఇంటి పన్ను కాడ బ్యాంక్ అకౌంట్ కావాలంట. ఏంటండి ఎక్కడ ఉందండి? చెత్త పన్ను అండి. ఎక్కడ వచ్చినా కానీ వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడు, చెత్త వేసేటప్పటికల్లా ఇంటికి వచ్చేటప్పటికల్లానో 1000 రూపాయలు కట్టాలంట చెత్త పన్ను. ఎక్కడి నుంచి కడతారండి? కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచామండి? 5 సార్లు పెంచాడండి కరెంటు బిల్లు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత 5 సార్లు పెంచాడండి. అంతకుముందు 170 రూపాయలు వచ్చేది, ఇవాళ 500, 600 వస్తుందండి. ఏంటండి? ఒక లేబరు దాంట్లో ఉన్నది 2 భార్యాభర్తలు, వాళ్ళకే అంత వస్తుందంటే ఇంకా ఉన్న వాళ్ళకి 4 పిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఎంత వస్తుందండి? 1200, 1500. ఈ కరెంటు ఛార్జీలు ఎప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఇప్పుడు పెంచాడండి? అసలు ఎప్పుడు పెంచలా. అది అదేవిధంగా చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి పోటీ చేస్తానంటున్నారు, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తానంటున్నారు. అదేవిధంగా మినీ మేనిఫెస్టో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు. అది ఎలా ఉందని మీ అభిప్రాయం? ఏమండి, రాజకీయం అంటే పొత్తులు పెట్టుకోవచ్చు, పొత్తులు పెట్టుకోకపోయినా ఎవరు చూపిన వాళ్ళు పోతారండి. వీళ్ళిద్దరూ మామూలు అటు పెట్టుకున్నా మాకు పర్వాలేదండి. రేపు వేసేటప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఉమ్మడిగా చంద్రబాబు పోటీ చేసినా మేము ఆడకేస్తామండి. ఈయనకి మటుకి మేము వేయలేమండి. ఇక